వెల్కమ్ టు జనం కోసం. లగడపాటి రాజగోపాల్ ఆయన పేరు ఏపీ ప్రజలైతే ఖచ్చితంగా మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే లగడపాటి రాజగోపాల్ను జీవితంలో క్షమించరు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను నిండా ముంచేసిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? 2024 సంబంధించి ఎన్నికలకి సర్వేలు ఏమన్నా చేశారా? చేస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారనే దానిపైన లగడపాటి రాజగోపాల్ని అడగగా లగడపాటి రాజగోపాల్ చెప్పిన సమాధానం ఏంటంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్సభ సీట్లు వస్తాయని ఆయన చెప్పగా అదే నిజమైంది. అలాగే చూసుకుంటే 2011లో కడప లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 4 లక్షల మెజార్టీ వస్తుందని చెప్పగా అదే నిజమైంది. అలా చూసుకుంటే 2011, 2012, 2013 వివిధ రాష్ట్రాల్లో ఆయన అంచనా వేయగా అది కూడా నిజమైంది. అలాగే చూసుకుంటే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ అంచనా వేయగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే లగడపాటి రాజగోపాల్ను తిట్టని వారంటూ లేరు. ఇది ఇలా ఉండగా లగడపాటి రాజగోపాల్ ఈ నెల మే 13న ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ లయోలా కాలేజ్ వచ్చారు. దీంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు లగడపాటి రాజగోపాల్ని అడగగా 2024 ఎలక్షన్స్ సంబంధించి సర్వేలు ఏమైనా చేశారా? చేస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలవబోతున్నారని లగడపాటి రాజగోపాల్ని అడగగా ఆయన స్పష్టంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రజెంట్ నేను రాజకీయాల్లో లేను, రాజకీయాల్లో ఉంటే ప్రజల నాడే ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్పగలను. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నేనైతే చెప్పగలను. ప్రజెంట్ నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నేను చెప్పలేనంటూ, అదేవిధంగా నేను సర్వేలు చేయట్లేదు, నేను ఒకవేళ సర్వేలు చేస్తే చెప్పేవాడిని, నేను ఇప్పుడు కాదు ఇక ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా సర్వేలు అయితే చేయనని చెప్పేసి కూడా లగడపాటి రాజగోపాల్ అయితే చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.